హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం బేతాల్ జాన్ గారు రాసిన పాటల్ని ధ్యానిస్తున్నాం కదా. ఆయన రాసిన పాటల్లో 2 పాటలు పూర్తి అయినాయి. మూడవ పాటగా సర్వోన్నతమైన మహిమ సర్వోన్నతమైన దేవునికి అనే పాటని, అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 28వ పాటని మనం ధ్యానిస్తున్నాం. అందులో మొదటి 4 వచనాలు మనం పూర్తి చేసాం. మిగతా 4 చరణాలు ఈ రోజున ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా, నీకు అనేక వందనములు. మా పట్ల మీ కృప కనపరుస్తున్నందుకే మీకే స్తుతి స్తోత్రములు యేసయ్య. మేము దీన్ని ధ్యానించుండగా మీరే సహాయం చేయండి, మీ కృప చూపించండి. మాతో మీరే ఉండమని, మా నోటి మాటల్లో మీరు ఉండమని, మాకు ఓదార్పు దయచేయమని, సహాయం చేయమని, మేము మీ పాటలు పాడిన ప్రతిసారి ప్రభు వీటి అర్థం గ్రహించుకోగలగడానికి, హృదయానికి పెనవేసుకోగలగడానికి, ఈ అనుభూతిని హృదయంలో భద్రపరచుకోగలగడానికి మాకు సహాయం చేయండి యేసయ్య. మాకు చిన్ని ప్రార్థనని మీ పాదసన్నిధికి చేర్చుకోండి. ఆమేన్. మహిమ సర్వోన్నతమైన దైవమునకు, మహిమ సర్వోన్నతమైన దైవమునకు, మహిమ సర్వోన్నతమైన దైవమునకు, మహిమ సర్వోన్నతమైన దైవమునకు, ఇమ్మాహి సమాధానానుగ్రహము కలుగున్ ప్రభు. మహిమ సర్వోన్నతమైన దైవమునకు, మహిమ సర్వోన్నతమైన. ఇది స్టార్టింగ్ పల్లవి అండి. మనం దీని మీనింగ్ లాస్ట్ వీక్ ఆల్రెడీ, అంటే లాస్ట్ మనం రికార్డ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ తెలుసుకున్నాం. సర్వోన్నతమైన దేవుడా, నీకు మహిమ కలగాలి. మాకు సమాధానంతో కూడిన ఆశీర్వాదం ఇవ్వు ప్రభు. మాకు సమాధానంతో కూడిన ఆశీర్వాదాన్ని ఇవ్వండి యేసయ్య. మీకైతే మహిమ కలగాలి. సర్వోన్నతమైన దేవుడివి, గొప్ప దేవుడివి, ఉన్నతమైన దేవుడివి, మేము ఊహించలేని దేవుడివి, సుప్రీం గాడ్వి అని చెప్పి రాశారు. ఓ సుప్రీం గాడ్, గ్లోరీ బీ టు యూ. ప్లీజ్ గ్రాంట్ us your పీస్ఫుల్ బ్లెస్సింగ్ లార్డ్. ధర పాపముల మోయు వరపుణ్యశీలుండా, కరుణించి మా బీద మొర లాలించుము ప్రభు. పాపాల భారం మోసే నీతిమంతుడా, దయచేసి మా పేద రోదనలను వినుము ప్రభు. మా పేద రోదనలు, మా కష్టాలని వినండి, మా ఇబ్బందులను వినండి. మా పాపాల భారాన్ని మోసే నీతిమంతుడివి, వరపుణ్యశీలుడివి, గొప్ప పుణ్యాత్ముడివి, కరుణించే నాదుడివి. కాబట్టి మా మొర వినండి, మా బాధని ఆలకించండి. ఓ రైచియస్ వన్ హూ బేర్స్ ద బర్డెన్ ఆఫ్ సిన్స్, కైండ్లీ లిజన్ టు ద క్రైస్ ఆఫ్ అస్ పూర్ వన్స్ లార్డ్. తండ్రి అయిన దేవుని దక్షిణ భాగమున కూర్చుండి యున్నావు, కృపజూపుమి సత్ప్రభు. తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుని ఉన్న ప్రభు మా పైన దయచూపుము. తండ్రి అయిన దేవునికి దక్షిణ భాగంలో కూర్చుండి అంటే కుడివైపున కూర్చుని ఉన్న ప్రభు మా పైన దయ చూపించుము. సత్ప్రభు, సత్యవంతుడా, మా పట్ల కృప చూపించండి, దయ చూపించండి. You sit at the right hand of God the Father. Please show mercy on us, Lord. తండ్రి కుడివైపున కూర్చొని నిత్యం మనల్ని గమనిస్తూనే ఉంటారనమాట. అయితే మనం ఈ పాట ద్వారా, ఈ వచనం ద్వారా దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాం. మా మీద కరుణ ఉంచండి, మమ్మల్ని చూడండి, మాకు సహాయం చేయండి. మా పాపాలని మోస్తున్నారు కాబట్టి మా రోదనని, మా పెయిన్ని, మా స్ట్రగుల్ని మీరు ఒక్కసారి గ్రహించండి అని చెప్తున్నాం. పరిశుద్ధుడవు నీవే, పరమప్రభుడవు నీవే, దురితాత్ములను గాన మరణం బైతివి ప్రభు. నీవే పరిశుద్ధుడవు, నీవే మహాప్రభువు, నీవు పాపుల కోసం మరణించావు ప్రభు. నీవే పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, అతి సుందరుడు, మహాప్రభువు, గొప్ప రాజువి. దురితాత్ములను గాన అంటే పాపులైన మమ్మల్ని రక్షించ మా కోసం మరణమయ్యావు ప్రభు. You alone are holy, you alone are the supreme Lord, you died for the sinful souls, Lord. పరమ జనకుని మహిమన్ పరిశుద్ధాత్మైక్యంపై
సరణి మాకై ఉన్న సర్వోన్నత ప్రభు, పరమ తండ్రి మహిమతో పరిశుద్ధాత్మతో ఐక్యత కలిగి ఏకత కలిగి మా రక్షణకు నిలిచిన సర్వోన్నత ప్రభు. ఏసై వెళ్ళిపోతూ మనకి ఏం చెప్పారు? నేను పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఇస్తున్నాను, అది నిత్యం మీతోనే ఉంటుంది, మీకు చెప్తుంది ఎప్పుడు ఏం చేయాలో ఎలా నడుచుకోవాలో, అది మిమ్మల్ని గైడ్ చేస్తుందని చెప్పారు. సో ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో మహిమతో మా కోసం ఐక్యం కలిగి పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఇచ్చావు, మా రక్షణకు కారణమయ్యావు ప్రభు, నీకే వందనములు అని మనం చెప్తున్నాం. ఓ మోస్ట్ హై లార్డ్, యునైటెడ్ విత్ ద గ్లోరీ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్, యు ఆర్ అవర్ రిఫ్యూజ్. ఎస్, మనకి ఏసై ఒక్కరే రిఫ్యూజ్ అండి. ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందులో అయినా ఆయనే మనకి రక్షణ, దుర్గం, ఆశ్రయము, ఆయనే మనకి నెమ్మదిచ్చే స్థలము, అన్నీ ఆయనే. ఇది అండి పాట. దీని యొక్క అర్థం మీకు అర్థమైందనే భావిస్తున్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మీ నామమునకు అనేక వందనములు. మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. కృప చూపించండి. మేము ఈ పాటని ధ్యానించి ఉండగా మాకు సహాయం చేయండి. నెక్స్ట్ టైం ఇది మేము మా నోటి నుంచి పాడిన ప్రతిసారి నేను జ్ఞాపకం చేసుకుంటూ, నేను గ్రహించుకుంటూ సహాయం చేయండి. మా అందరితో ఉంటారని నమ్ముతున్నాం యేసయ్య. మాకు హృదయాన్ని దయచేయండి, శుద్ధమైన హృదయాన్ని దయచేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి. థ్యాంక్ యూ యేసయ్య. ఆమేన్.